హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పిల్లల కోసమని నేను ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పిండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఇలాగా హెల్దీగా చేసి పెట్టకపోతే మనం రాగి జావ చేసినా ఏం చేసినా తినరు ఫ్రెండ్స్. ఇలాగా ఇడ్లీ పిండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలా పిండి కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ రాగి పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని బాగా కలుపుకొని చాలా బాగా కలపాలన్నమాట. ఇడ్లీ పిండి రాగి పిండి మొత్తం కలిసిపోవాలి. అసలు ఎక్కడ బాగా బ్యాటర్ బాగా కలిసిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని చాలా బాగా కలపాలన్నమాట. చాలా స్మూత్గా పిండి చాలా స్మూత్గా రావాలన్నమాట. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి రాసుకోవడం వల్ల ఏంటంటే లాభం, ఇడ్లీలు అతుకుపోకుండా వస్తాయి. మళ్ళీ మన పిల్లలు చాలామంది పిల్లలు ఏంటంటే ఇడ్లీలో నెయ్యి పోస్తే తినడానికి ఇష్టపడట్లా. అదే మనం ఇలాగ ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి వేసి ఇడ్లీ పెట్టామనుకోండి, పిల్లలకు కూడా తెలియదు మాట. ఆటోమేటిక్గా ఇడ్లీ అనుకొని ఆటోమేటిక్గా తినేస్తారు. వేసుకోక ఒక 5 నిమిషాల ముందు మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకున్నాం అనుకోండి. బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ ఇడ్లీ పాత్రని పెట్టడం వల్ల ఏంటంటే మనకు తొందరగా ఇడ్లీ ఉడికిద్ది, టైం కూడా మనకు బాగా సేవ్ అయ్యిద్ది అన్నమాట. ఇలాగ ఇడ్లీ కుక్కర్లో 15 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడికాయో ఈ ఇడ్లీలు. దీంతో విత్ పల్లీల చట్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుండిద్ది. ఇడ్లీలు కూడా చూడండి చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఈ ఇడ్లీల మీద కొంచెం నెయ్యి పోసుకొని పక్కన పల్లీల చట్నీ పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది, చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.